నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. ఆలయ విశిష్టత. గోదారమ్మ అడుగుల సవ్వడితో కైలాసనాథుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీత ధామం అది. యావత్ భారతదేశంలోనే అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రకృతి అందాలకు, సహజమైన శిలలకు నెలవైన ద్వాదశ జ్యోతిర్లింగం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఒకే చోట కొలువై కనుల విందు చేసే మహాక్షేత్రం. సమస్త లోకాలను ఏలే ఆదిపర శక్తితో పాటు 33 కోట్ల దేవతలకు కొలువైన క్షేత్రం త్రయంబకేశ్వరం. ఇంతటి విశిష్టతలు కలిగిన ఈ క్షేత్రం గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో త్రయంబక్ పట్టణంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే క్షేత్రాన్ని గోదావరి నదికి జన్మస్థానంగా పిలుస్తారు. కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతటా ఋషులు, సాధువులు ఉండేవారని, సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారని చెబుతారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడిందని, ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారబోసి ఓ సరస్సును సృష్టించారని కథనం ఉంది. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు కూడా ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారని కథనం. కానీ వారిలో అసూయ, ద్వేషాలు పెరిగి గౌతమ మహర్షి మాదిరిగానే తమ భర్తలను కూడా సరస్సులో నిర్మించమని పోరు పెట్టారట. అప్పుడు ఋషులందరూ కలిసి గణపతి కోసం తపస్సు చేయగా ప్రత్యక్షమైన గణపతి వరంగా ఏం కావాలని అడగ్గా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్టు చేయమని కోరుతారు. అది పాపమని గణపతి చెప్పినా ఋషుల భార్యలు వినలేదు. అరే వరం కావాలని పట్టుబడతారట. దీంతో ఏం చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తారట. ఋషుల కోరికను తీర్చే క్రమంలో పంట చేల్లో మేస్తున్న గోవును గౌతమ మహర్షి దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదునుగా భావించిన ఋషులంతా గోహత్య మహాపాపమని, ఈ ప్రదేశంలో గంగను పారెట్టు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని చెబుతారు. దీంతో గౌతముడు, అహల్య చాలా ఏళ్లు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు ఆదిపర శక్తులతో కలిసి ప్రత్యక్షమవుతారు. ఏ వరం కావాలని కోరగా గంగను విడుదల చేయమని కోరుతారు గౌతమ మహర్షి. అప్పుడు శివుడు తన జుటాను విసిరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడిందని, అక్కడి నుంచి నది రూపంలో ప్రవహిస్తూ కిందకి వస్తుందని నమ్ముతారు. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో నేటికి పిలుస్తున్నారు. అంతేకాదు ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 లింగాకారంలో ఉండడంతో దీన్ని త్రయంబకం ఉంటారని కథనం. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరుడికి ప్రత్యేకంగా ఓ మందిరం ఉంది. మొదటగా నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత దేవదేవుని దర్శించుకుంటారు. అందుకే త్రయంబకేశ్వరం వెళ్లే భక్తులకు ముందుగా నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన కోనేరు కూడా ఉంది. అది నిత్యం గోదావరి నదీ జలాలతో నిండి ఉంది. ఇటు గుడి ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంది. గుడి మొత్తం నల్లరాతితో అద్భుతంగా నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పవచ్చు. అప్పట్లోనే ఈ కలశాలను నిర్మించడానికి 16 లక్షల రూపాయలు ఖర్చయినట్టు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి సంబంధించి ప్రతి నిర్మాణం కూడా 16వ శతాబ్దంలో జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. సోమనాథ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత, అంతటి పెద్ద లింగం కలిగిన క్షేత్రం త్రయంబకేశ్వరం అని చెప్పవచ్చు. ఇది పూర్తిగా స్వయంభు జ్యోతిర్లింగం. గర్భగుడి లోపల 3 లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉండడం, ఈ 3 లింగాలను త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు భక్తులు. పానవట్టం లోపల నుంచి నిత్యం జలం వస్తూనే ఉంటుంది. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఆ పారిశుద్ధ జలం నిత్యం శివలింగాన్ని జలాభిషేకం చేస్తూనే ఉంటుంది. ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే పురాణాల ప్రకారం పాండవుల చేత నిర్మించినట్టు భావిస్తున్న కోనేరు. ఈ కోనేరు ఎప్పుడూ కూడా గోదావరి జలాలతో పూర్తిగా నిండి ఉంటుంది. ఆ కోనేటిలోకి నీరు నేరుగా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుంచి వచ్చి చేరుతుంది. ఈ కోనేటిలో స్నానమాచరిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళ సమయంలో సాధువులు, హిమాలయాల నుంచి వచ్చే ఋషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తారట. కుంభమేళ సమయంలో కోనేటిలో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకే యావత్ దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన త్రయంబకేశ్వర ఆలయానికి చేరుకోవడానికి అన్ని విధాలుగా రవాణా సౌకర్యం ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నాసిక్ రోడ్డు, రైలు మార్గాలున్నాయి. ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి లేదా ముంబై విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నాసిక్ వెళ్లవచ్చు. నాసిక్ నుంచి రైలు రోడ్డు మార్గంలో త్రయంబకం చేరుకోవచ్చు. షిరిడి వెళ్లే యాత్రికులు తీర్థయాత్రలో భాగంగా దీన్ని ఎక్కువగా దర్శించుకుంటారు. అయితే భక్తులు గమనించాల్సిన ముఖ్యాంశం ఒకటి ఉంది. గర్భగుడిలోకి అందరినీ అనుమతించరు. దీంతో 5 మీటర్ల దూరం నుంచి స్వామి వాళ్ళను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇది వాటి ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.